ఆగస్ట్ 15వ తారీఖున ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ సంకల్ప్ ఈవెంట్ లో ఒక సంచలన అనౌన్స్మెంట్ చేశారు. అదేంటంటే 4680 భారతదేశంలోనే ఇండిజినియస్ గా లిథియం అయాన్ సెల్ ని డెవలప్ చేశామని ప్రకటించారు. అయితే భారతదేశంలో డెవలప్ చేసిన ఈ 4680 సెల్ వల్ల ఉపయోగాలు ఏంటి, ప్రత్యేకంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు దీంట్లో ఉన్న ప్రయోజనాల గురించి ఏమని చెప్తున్నారు, నిజంగా దీనివల్ల ఉపయోగాలు ఏమైనా ఉంటాయా, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ మనం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేసిన ఈ 4680 సెల్ కి అర్థం కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. సో ఇది మన ఇంట్లో రిమోట్ లో వాడే సెల్స్. మనకి ఇప్పుడు లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే మన కార్స్లో కానీ టూ వీలర్స్లో యూజ్ చేస్తాం, ఇంచుమించుగా దీనికన్నా కొంచెం పెద్ద సైజులో మనం టీవీ రిమోట్లో కానీ మనకి రిమోట్ కార్లు యూజ్ చేసేంత సెల్ సైజులో ఉంటుంది. దాన్ని మనకు 2170 సైజ్ అని అంటారు. సో ఈ 2170 సెల్స్ ని ఎక్కువగా ప్రెసెంట్ మన ఎలక్ట్రిక్ టూ వీలర్స్ లో, ఫోర్ వీలర్స్ లో యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఓలా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే 4680 అని ఒక సెల్ ని తీసుకొచ్చారు. అంటే దీని విడ్త్ ఎక్కువ ఉంటుంది అనమాట, కొంచెం ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ స్టోర్ చేసుకుంటుంది. ఈ సెల్ ని భారతదేశంలో ఇండిజినియస్ కి ఎవరు తయారు చేయకుండా ఓలా కంపెనీ వాళ్ళే ఫస్ట్ టైం అయితే తయారు చేసామని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఈ 4680 సెల్ గురించి చెప్పినప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొన్ని క్లెయిమ్స్ చేశారు. అందులో కొన్ని విషయాలు ఏంటంటే ఎగ్జిస్టింగ్ గా ఉన్న 2170 సెల్ తో పోల్చుకున్నట్లయితే 5 రెట్లు ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉంటుందని చెప్తున్నారు. అలానే 1.5x టైమ్స్ 1.5 రెట్లు ఎక్కువగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే ఎగ్జిస్టింగ్ గా ఉన్న 2170 సెల్ ప్లేస్ లో ఈ సెల్ ని యూజ్ చేస్తే మరింత ఫాస్ట్ గా మీ ఎలక్ట్రిక్ వాహనాన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దానికి అడిషనల్ గా ఎక్కువ రేంజ్ కూడా ఆఫర్ చేస్తారని చెప్తున్నారు. అంటే ప్రెసెంట్ ఉన్న ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ తో పోల్చుకున్నట్లయితే అదే బ్యాటరీ ప్యాక్స్ ప్లేస్ లో వీటిని పెడితే ఒక 10% ఎక్కువ లాంగర్ రేంజ్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఈ పర్టికులర్ 4680 సెల్స్ మీద ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇప్పటి వరకు 70 పేటెంట్స్ ని ఫైల్ చేసామని చెప్పి ఈ లాంచ్ ఈవెంట్ లో మెన్షన్ చేశారు. అలానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పిన ఇంకొక విషయం ఏంటంటే 2025 సంవత్సరానికల్లా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు కానీ ఎలక్ట్రిక్ బైక్స్ లో ఈ 4680 సెల్స్ ని యూజ్ చేస్తారంటే ఇప్పటి వరకు వాడుతున్న 2170 సెల్స్ ని ఇంకా వాడడం ఆపేసి ఈ 4680 సెల్స్ ని వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజ్ చేస్తారంట. అప్పుడు పెడితే గనక మరింత బ్యాటరీ ప్యాక్ కొంచెం వెయిట్ కూడా తగ్గినట్టు ఉంటుంది, బట్ ఎనర్జీ డెన్సిటీ పెరుగుతుందని చెప్పి వాళ్ళ డెమోలో కూడా చెప్పారు. సో ఇవన్నీ చూసిన తర్వాత క్లెయిమ్స్ ని రియాలిటీగా ఏం జరుగుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగానే ఫస్ట్ క్లెయిమ్ వచ్చి 5 రెట్లు ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉంటుందని చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అండి. ఇప్పుడు మనకి 2170 సెల్ ఉదాహరణకి ఒక 5Ah ఎనర్జీ ఉందనుకుంటే దీనికి మనకి 4680 సెల్ వచ్చేసరికి 25Ah వరకు మనకి పవర్ ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఎనర్జీని మనం ఒకటే సెల్లో స్టోర్ చేసుకోవచ్చు. దీనివల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఒక 5 సెల్స్ ఉన్నాయనుకోండి, ఈ 5 సెల్స్ పట్టే ఎనర్జీ ఒకటే సెల్లో పట్టడం వల్ల ఆ పర్టికులర్ సైజ్ మనం తగ్గించుకున్న వాళ్ళు అవుతాం. అంటే ఇప్పుడు 5 సెల్స్కి 5 సెల్స్ సంబంధించిన అవుటర్ షెల్ మనం తయారు చేయాలి. దానివల్ల కొంచెం ప్లేస్ని యూటిలైజ్ చేసుకునే ఎక్కువ సైజ్ అనేది అవసరం అవుతుంది. అంటే ప్లేస్ ఎక్కువ స్టోరేజ్ పట్టేస్తుంది. కానీ దీనికి ఒకటే అవుటర్ షెల్ ఉంటుంది. సో మన లోపల కంటెంట్ ఎక్కువ పెట్టుకునే అవకాశం ఉంటుంది, ఆ మ్యాటర్ ఏదైతే ఉంటుందో. సో దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఉంది. రెండోది, ఎప్పుడైతే మన సెల్ లోపల ఒకటే సెల్ పెద్ద సెల్ ఉందనుకోండి, ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉంటే కనుక కొంచెం లైఫ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. సో వీళ్ళు చెప్పినట్టుగా కొంచెం ఎక్కువ లైఫ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మూడో విషయం, వీళ్ళు ఒక 10% ఎక్కువ రేంజ్ వస్తుందని చెప్పారు. దీనికి కారణం ఏంటంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇప్పుడు ఒక 5 సెల్స్ ఉన్నాయి. ఈ ప్రతి 5 సెల్స్ లో మన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏం మాట్లాడతాం అంటే 80% వరకు ఛార్జ్ పెట్టుకోండి, దాని తర్వాత వాడేసుకోండి, మళ్ళీ 20% రాగానే మళ్ళీ ఛార్జ్ చేసుకోమని చెప్తాం. అంటే మనం కొంత ఎనర్జీని వదిలేస్తున్నాం, ఎందుకంటే ఆ బ్యాటరీ ప్యాక్ ఎక్కువ లాంగ్ టైం మనకి లైఫ్ రావాలని చెప్పి. చిన్న సెల్స్ కాబట్టి ఒక్కొక్క 5 సెల్స్ కి మనం కొంచెం ఎనర్జీ వదిలేసుకుంటూ వస్తున్నాం. బట్ ఇందులో ఒకటే పెద్ద సెల్ కాబట్టి దాంట్లో మనం ఒక 10%, దాంట్లో మనకు 20% వదిలేసాం అనుకోండి, 5 సెల్స్ తో పోల్చిన దాంతో కంపేర్ చేస్తే ఒకటే సెల్ లో మన 20% కాబట్టి మనకి ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇండివిజువల్ గా 5 సెల్స్ తో పోలిస్తే ఒకటే సెల్ లో మనకి డిఫరెన్స్ కనిపించడానికి అనమాట. సో మనకి మరి కొంచెం ఎక్కువ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. దీనికి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్, వీళ్ళు చెప్పిన దానికి మన మార్కెట్ లో క్లెయిమ్లు చేసిన దానికి కొంచెం మన కంపారిజన్ గురించి తెలుసుకున్నాం. అలానే రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఓలా కంపెనీ వాళ్ళు సెల్ఫ్ సస్టైన్ అవుతారు అనమాట. వేరే కంపెనీ వాళ్ళతో డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా, చైనా వాళ్ళతోనో లేకపోతే ఇతర దేశాల నుంచి సెల్స్ ని మనం ఇంపోర్ట్ చేస్తున్న పరిస్థితి అవసరం లేకుండా, ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ కండిషన్స్ వచ్చి వేరే దేశం నుంచి సెల్ సప్లై ఆగిపోయినా ఓలా కంపెనీ వాళ్ళు ఇండిజినియస్ గా సెల్ ని తయారు చేసుకుంటున్నారు కాబట్టి సప్లై చైన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశాలు తగ్గిపోతాయి అనమాట. సో దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పిన 4680 సెల్ కున్న అడ్వాంటేజెస్. ఇంకొకటి, ఈ ప్రెజెంటేషన్ లో లాస్ట్ లో ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చెప్పారు. ఈ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు 4680 సెల్స్ తో ఒక పవర్ బ్యాకప్ కింద కూడా వాడుకోవచ్చు అంట. బట్ అంటే వీళ్ళు చెప్పిన వీడియోలో ఏం మెన్షన్ చేస్తారంటే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ కూడా ఇస్తామని చెప్తున్నారు. ఆ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉంటుందో మీరు ఇంటి దగ్గరకు వచ్చేసిన తర్వాత కావాలంటే అదే బ్యాటరీ ప్యాక్ ని తీసుకుని మీ ఇన్వర్టర్ కి బ్యాటరీ ప్యాక్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ కొంచెం టైం పట్టొచ్చేమో, బట్ వాళ్ళ ప్రెజెంటేషన్ లో చెప్పిన వివరాలు అయితే ఇది. అయితే ఇంటర్నెట్ లో ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన
వచ్చిన ఈ 4680 సెల్స్ మీద కొన్ని వ్యతిరేకమైన కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఈ ఆగస్ట్ 15వ తారీఖున వీళ్ళు ఏదైతే లాంచ్ చేయడం వల్ల వీళ్ళ పర్టికులర్ ఐపీఓకి మంచి సక్సెస్ అయింది, మంచి గ్రోత్ అయితే వచ్చింది, ఇన్వెస్టర్స్ బాగానే హ్యాపీగా అయ్యారు. కానీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా నిజంగా ఎప్పుడు వస్తుంది ఈ సెల్స్, ఎప్పుడు తీసుకొస్తారు? జస్ట్ వీళ్ళ లాంచ్ ఈవెంట్ కి వీళ్ళు చెప్తున్నారేమో, వీళ్ళు అనుకున్న డేట్ కన్నా డిలే అవ్వచ్చేమో. అలానే వీళ్ళ ప్రొజెక్షన్స్ పరంగా ప్రజెంట్ 5 GWh కెపాసిటీ ఉంది, వచ్చి 2026 కల్లా 20 GWh, 2030 కల్లా 100 GWh. నెంబర్స్ పరంగా బాగానే ఉంటున్నాయి, కానీ అది రియాలిటీగా వచ్చే అవకాశం ఎంత ఉంది, నిజంగా తీసుకొస్తారా అని కొన్ని డౌట్స్ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ భారతదేశంలో ఇలాగా ఇండివిజువల్ గా ఓన్ గా ఇన్ హౌస్ సెల్ తయారు చేయడం అనేది దానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీని మనం అభినందించాల్సిందే. కారణం ఏంటంటే మన సెల్ఫ్ సస్టైన్ అవుతూ ఉంటాం, వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. అది రేట్లు పెరుగుతాయా తగ్గుతాయి అనేది వేరే విషయం, బట్ ఓవరాల్ గా ఇండియాలో ఇండిజినియస్ టెక్నాలజీ అయితే డెవలప్ అవ్వడం అనేది మంచి పరిణామం. ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన 4680 సెల్. దీన్నే వీళ్ళు ప్రొజెక్షన్ ఏమని చెప్తున్నారంటే భారత్ సెల్ అని చెప్తున్నారు. సో భారత్ సెల్ అని చెప్పగానే దీనికి ఇంకొంచెం పాపులారిటీ కూడా బాగా పెరిగింది అనమాట. సో భారత్ సెల్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ గణన కోసం ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ గణన కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.